అయ్యో నేను కొంచెం ఓవర్ చేశానే ఆ టైంలో అని అనిపించిందా మీకు స్టార్టింగ్ ఇనిషియల్ డేస్ లో ఫేమ్ వచ్చాక? కొంచెం వచ్చేది, ఫస్ట్ స్టార్టింగ్ లో వచ్చిందే, అందుకనే వచ్చే అహంకారం వచ్చి మేము గురువుల దగ్గరికి వెళ్ళింది. అహంకారం వచ్చి ముట్టికాయలు పడి దానికి రిఫ్లెక్షన్ వచ్చి ఊర్లో గేదెలు మేకలు కాసిన గాడిదలే మీకు అంత సీన్ ఉందా అని మమ్మల్ని మేము తిట్టుకొని ప్రతి క్షణం మనల్ని మనం వచ్చిన దారి మర్చిపోవద్దు అంటారు. ఎక్కడి నుంచి వచ్చావు, అసలు నీ స్థితిగతులు ఏంటి అని ఒక మాలి మనం తలుచుకుంటే అది ఎందుకు వస్తుంది. అది ఇప్పుడున్న జనరేషన్ కి మీరు ఏం చెప్పాలనుకున్న ఈ విషయంలో, యాటిట్యూడ్ విషయం? చూస్తున్న ప్రేక్షకులు జవనం అంతా యూత్ అంతా కూడా సెల్ ఫోన్ ఆపరేట్ చేసి ప్రపంచం అంతా చూస్తున్నారు. అక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి, అక్కడ జరుగుతుంది, ఇలా కొట్టుకుంటున్నారు, ఎన్ని చూస్తున్నారు, ఎంతలు చూస్తున్నారు. కానీ ఈ దేహాన్ని ఎలా ఆపరేట్ చేయాలి తెలియట్లా, దీన్ని ఎలా తాగించాలి, దీన్ని ఏం పెట్టాలి, ఏం తినిపించాలి, దీన్ని ఎలా వాడుకోవాలని తెలియట్లా. దీన్ని కానీ కరెక్ట్ గా వాడగలిగితే నువ్వు అనుకున్నది చాలా ఈజీగా లక్ష్యాన్ని చేరుకోవచ్చు అనిపిస్తుంది. ఇంకా మేము ఏమేమి చేయవచ్చు అనిపిస్తుంది, చాలు అనిపిస్తుంది మా మైండ్ కి. ఎందుకంటే యూత్ వాళ్ళు చదువుకొని ఏళ్ళు ముద్రగాలి మేము స్థాయికి వచ్చామంటే, చదువుకున్న వాళ్ళు తల్లిదండ్రుల సపోర్ట్ ఉండాలి. అసలు మాకు ఏ సపోర్ట్ లేదు, తల్లిదండ్రుల సపోర్ట్ లేదు, చదువు లేదు, అసలు మా సినిమా బ్యాక్గ్రౌండ్ కాదు, మేమే ఈ స్థాయికి వచ్చామంటే. అందుకని డాక్టర్ కావచ్చు, యాక్టర్ కావచ్చు, ఇని యూత్ కూడా ఏంటంటే ఎవరు కూడా చాలా పెద్ద తాగుబోతు తిరుగుబోతు అని స్టేజ్ మీద వచ్చి అవార్డ్స్ ఎవరికి ఇవ్వలేదు. నిజమేనా? ఎవరికైనా కష్టపడితేనే మంచిగా ఇటు కరెక్ట్ అంటేనే ఇస్తారు.